చెప్పండి, ఇటీవల మీ బీజేవైఎం అంటే జాతీయ యువమోర్చా సభ ఫెయిల్ అయింది అనేటువంటి వార్తలు వచ్చినాయి. అమిత్ షా గారు పాల్గొన్నారు. అమిత్ షా గారు నిర్వాహకుల మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. మొబిలైజేషన్ సరిగా లేదన్నారు. ఏంటి దీనికి సంబంధించి కొంత నెగిటివ్ ఎందుకు వచ్చింది? వాస్తవానికి బీజేవైఎం మీటింగ్స్ చాలా ఉత్సాహవంతంగా కొనసాగాయి. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు ఒక 40,000 మంది డెలిగేట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్తో పాటు ఇక్కడ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పాల్గొనడము, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్స్ప్లెయిన్ చేయడము, తర్వాత యువమోర్చాకు సంబంధించిన అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. 2019కి గాను విజయ సంకల్పం తీసుకొని ఇక్కడి నుంచి అందరూ బయలుదేరడం జరిగింది. అయితే యువమోర్చాకు సంబంధించి మేము ఇక్కడ ఒక 1,00,000 మందిని సమీకరించాలనే ఒక వ్యూహంతో ముందుకెళ్ళాము. అయితే మీటింగ్ అనుకున్న దానికంటే కొంత ముందు చేరడం వల్ల సమయానికి అంతమంది చేరుకోలేకపోయారు. బట్ గ్రౌండ్ పూర్తిగా నిండింది, చాలా ఉత్సాహవంతంగా కొనసాగాయి. అంటే అమిత్ షా గారు నిర్వాహకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారనేటువంటిది అంటే అన్ని నేను అనేది ఏంటంటే ఇది ఏమైనా ఇండికేషనా బీజేపీ పట్ల ప్రజలు అంత సానుకూలంగా లేరు అని అనడానికి? డెఫినెట్లీ కాదు. ఎందుకంటే మీరు చూశారు, మేము మహబూబ్నగర్లో మీటింగ్ పెట్టాము. 1,00,000 మంది చాలా తక్కువ డబ్బులతోని, అంటే కేవలం సభ నిర్వహణకు మాత్రమే మేము కొంత డబ్బు ఖర్చు పెట్టాం, కానీ ఇక్కడ కూడా జనాలకు డబ్బులు ఇచ్చింది లేదు. అయినా కూడా 1,00,000 మందితో మేము అద్భుతమైనటువంటి మీటింగ్ పెట్టాం. దాని తర్వాత కరీంనగర్లో కూడా అద్భుతమైనటువంటి మీటింగ్ మేము పెట్టడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు భారతీయ జనతా పార్టీ మీటింగ్లకి. బీజేపీకి పనిచేసేటువంటి కార్యకర్తలే ఒక పెద్ద బలం. కాబట్టి జన సమీకరణలో మేము ఎక్కడ ఫెయిల్ కాలేదు. కాకపోతే అనుకున్న టైంకి రాలేదు యువమోర్చా దాంట్లో కొంత లేట్గా కానీ అంటే ఒకటండి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఈజ్ నాట్ రైజింగ్ టు ది అకేషన్ అనేటువంటి ఒక భావన, అంటే నన్ అదర్ దాన్ యువర్ ఓన్ ప్రెసిడెంట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనేక సందర్భాల్లో. ఇవాళ ఎందుకు ఇప్పటి వరకు మీరు బూత్ కమిటీలు వేసుకోలేదని ఒకసారి, తర్వాత మనకేమీ టీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందం ఏమీ లేదు, మనం ముందుకెళ్లాల్సిందే అని ఒకసారి, ఇట్లాగా నాయకత్వాన్ని పదే పదే మీ అధినాయకత్వం కొంచెం వెనకబడుతున్నట్టుగా కనపడుతుంది. ఎందుకని ఈ స్తబ్దత దేనికి వచ్చింది రాష్ట్ర బీజేపీలో? భారతీయ జనతా పార్టీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎదగడానికి ఒక అవకాశం ఉంది డెఫినెట్గా. గతంలో అనేక అవకాశాలు వచ్చాయి మాకు, ముఖ్యంగా తెలంగాణ ఫార్మేషన్ టైంలో కానీ దాని తర్వాత కానీ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఎదగడానికి స్కోప్ ఉన్నటువంటి రాష్ట్రాలు. అయితే 2014తో పోలిస్తే డెఫినెట్గా మేము ఒక ఓటు బ్యాంక్ను పెంచుకున్నామని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మాకు పోలింగ్ బూత్లో కమిటీలు ఉండేటివి కాదు, గ్రామ స్థాయిలో కమిటీలు ఉండేటివి. అవి కూడా ఒక 50-60% గ్రామాల్లో మాత్రమే మా కమిటీలు ఉండేవి. ఈరోజు 90% పోలింగ్ బూతుల్లో మా కమిటీలు ఉన్నాయి. అదే కాకుండా నియోజకవర్గ స్థాయిలో మేము మీటింగ్లు పెడితే ఒక 5,000 నుంచి 10,000 మంది గ్యాదర్ అయ్యేటువంటి ఒక స్థాయికి మేము ఎదగడం జరిగింది. ఈరోజు 119 నియోజకవర్గాల్లో మాకు ప్రతి నియోజకవర్గంలో కూడా 3, 4, 5 ఆశావాహులు ఉండడం జరుగుతూ ఉంది. దాన్ని బట్టి చూస్తే డెఫినెట్గా మా గ్రాఫ్ పెరిగింది. అయితే ఇంకా ఎదగాల్సి ఉండే అవకాశాలు మేము ఆల్రెడీ ఎలక్షన్స్ ముందున్నాం మనం, ఇంకా ఇప్పుడు ఎదిగే పరిస్థితి ఉందంటారా? అంటే ఒకటి, మాది ఈ రాష్ట్రంలో ఒక చిన్న పార్టీ. మిగతా పార్టీలతో కాంగ్రెస్తో పోల్చినా, టీఆర్ఎస్తో పోల్చినా కూడా మాది ఒక చిన్న పార్టీ. కేవలం 5 మాత్రమే మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు. వేరే టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాలు వాళ్ళ అధికారంలో ఉండడం జరిగింది. కాబట్టి అంటే ఈ ఆ స్థాయి నుండి ఒక అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదగాలంటే చాలా పరిశ్రమ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మేము కృషి చేస్తున్నాము, ఇంకా ప్రజలను రీచ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నికలు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు ఒక మైల్ స్టోన్గా నిలుస్తాయి. అంటే మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.